హాయ్ అండి. జంతికలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? జంతికలు చాలా బాగుంటాయి. ఫెస్టివల్ టైంలో ఎక్కువగా చేసుకుంటారు కదండి జంతికలు. వీటిని కొన్ని ప్రదేశాల్లో మురుకులని కూడా అంటారు. 2 కేజీల జంతికల పిండి తీసుకున్నాము. ఇలా ప్యాకెట్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ బాగా వస్తాయని జంతికలు మేము ప్యాకెట్ కారపొడి తీసుకున్నాము. 1 టీ స్పూన్ వేసాము. అలాగే వాము 2 టీ స్పూన్ల యాడ్ చేసుకున్నాము. అజ్వీన్ అంటారు కదా, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసేకూడదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కలుపుకుంటూ వేసుకుంటే మనకి తెలుస్తుంది. ఒక్కసారి నీళ్ళు పోసేస్తే పిండి కానీ పలుచగా అయిపోతే జంతికలు వేసుకోవడానికి అవ్వదు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇలా పిండి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు. ఇప్పుడు మేము జంతికలు అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఆల్రెడీ కట్టెల మీద పొయ్యి మీద అయితే త్వరగా అయిపోతాయండి, అందుకని కట్టెల పొయ్యి అయితే తీసుకున్నాము. ఈ జంతికలుకి కలుపుకున్న ముద్దని అది చేసుకునే మేకర్ ఉంటుంది కదండి, దాంట్లో ఇలా ముద్ద తీసి పెట్టుకొని ఇలా కన్నాలది ఉంటుంది కదండి, దాని మీద జంతిక అయితే వేసుకోవాలి. కన్నాల జాలి తీసుకుని ఇందు మీద ఇలా జంతికైతే ఇలా తిప్పుకోవాలి రౌండ్గా. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ వేసి మేము వేడి చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చెప్పేసి చిన్న ముద్ద చేసి ట్రై చేస్తాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ప్రిపేర్ చేసుకున్న జంతికని అయితే ఆయిల్లో వేసుకున్నాము. అలాగే మిగతా జంతికలన్నీ అయితే వేసుకుంటున్నాము సేమ్ ప్రాసెస్లో. జంతికలు చూడండి వేసిన వెంటనే ఇలా బబుల్స్లా వస్తున్నాయి కదండి, నొరుగులాగా. జంతికలు వేసిన వెంటనే ఇలా వస్తాయి. కుక్ అయిపోతే ఈ బబుల్స్ అయితే ఆగిపోతాయి. ఈ బబుల్స్ ఆగిపోతే జంతికలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టండి. ఒకవేళ తెలియని వాళ్ళకైతే నేను ఈ ట్రిప్ చెప్తున్నాను. జంతిక కుక్ అయిందని ఎలా తెలుసుకోవాలి అంటే జంతిక వేసిన వెంటనే బబుల్స్ వస్తాయి. జంతికలు కుక్ అయిపోతే బబుల్స్ రావు. చూడండి ఈ జంతికలు అయితే కుక్ అయిపోయి బబుల్స్ కూడా రావట్లేదు కదా. ఇప్పుడు ఈ జంతికలు అయితే మేము 2 సైడ్లు ఆల్రెడీ టర్న్ చేసుకున్నామండి. 2 సైడ్లు టర్న్ చేసుకున్న తర్వాత కుక్ అయిపోయాక వీటిని సైడ్కి అయితే తీసేసుకుంటున్నాం మేము. ఇలా జంతికలు చేస్తే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి స్కూల్ కట్టి చాలా బాగుంటాయి. ఎందుకంటే బయట ఎక్కువ పిల్లలకు పెట్టకూడదు, ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, చక్కగా చాలా టేస్ట్గా వచ్చాయి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.